పెళ్లి తర్వాత ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం, ఒకరినొకరు ఇష్టపడడం, ఒకరి భావాలను మరొకరితో పంచుకోవడం ఇటువంటివన్నీ చాలా ముఖ్యం. భర్త ఏ తప్పు చేసినా భార్య క్షమించాలి. భార్య ఏ తప్పు చేసినా భర్త క్షమించాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే చక్కగా వైవాహిక జీవితం సాగుతుంది. లేదంటే లేనిపోని గొడవలు వంటివి కలుగుతూ ఉంటాయి. ఒకరినొకరు క్షమించడం వలన బంధం బాగుంటుంది. కానీ పదే పదే తప్పులు చేస్తూ ఉంటే బంధానికి అది భారం అవుతుంది. హృదయాన్ని బ్రేక్ చేస్తుంది. భర్త ఏం చేసినా భార్య భరిస్తుంది. కానీ ఇంట్లో కుటుంబీకుల ముందు, స్నేహితుల ముందు అవమానిస్తే భర్తని భార్య అస్సలు క్షమించదు. ఇలా చేస్తే భర్తకి భార్య నుండి ప్రేమ, గౌరవం లభించవు. అలానే భర్త ఇంకొక స్త్రీతో సంబంధాన్ని పెట్టుకుంటే కూడా అస్సలు క్షమించదు. అసలు ఈ బాధ తట్టుకోలేరు. తనను కొట్టినా తిట్టినా భరిస్తుంది. కానీ ఇటువంటి తప్పు చేస్తే మాత్రం ఏ స్త్రీ తట్టుకోలేదు. అలానే భర్త అందరి ముందు చెయ్యెత్తితే కూడా భార్య తట్టుకోలేదు. అది ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది, అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాగే అవసరమైనప్పుడు నేనున్నానని అండగా నిలబడలేనప్పుడు కూడా భర్తని భార్య అస్సలు క్షమించదు. ఈ తప్పులను చేయకండి. అనవసరంగా రిలేషన్షిప్ని పాడు చేసుకోకండి. భార్య అస్సలు క్షమించదు అని గుర్తుపెట్టుకోండి.